కావ్య, నిఖిల్ ఇద్దరిది ఒక్కటి కాదు, 2 కాదు. ఏకంగా 6 సంవత్సరాల రిలేషన్‌షిప్. అయితే ఇంక త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి పీటలు ఎక్కేస్తారు అనుకునే సమయానికి పెళ్లి పీటలు కాదు, మేము బ్రేకప్ అయిపోయామని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. బిగ్ బాస్‌కి ముందే ఇది ఇలా జరగడంతో ఇంకా షాక్ అయ్యారు. ఇక నేను సింగిల్ అని చెప్పడంతో ఇక నిఖిల్‌కి, కావ్యకి మధ్య దూరం ఎలా పెరిగింది అంటూ అందరూ బాధపడ్డారు. కానీ వాటన్నిటికి కూడా ఫుల్ స్టాప్ పెట్టేసి ఇప్పుడు నిఖిల్, కావ్య ఒకే సీరియల్‌లో నటించబోతున్నారు. అయితే నిఖిల్, కావ్య కలవాలి అని చెప్పేసి మనం కేవలం కేవలం అనుకుంటున్నాం. కానీ ఎంతోమంది నిఖిల్, కావ్య కలవడం కోసం రంగంలోకి దిగి ప్రయత్నం మొదలుపెట్టేశారు. అయితే ఇప్పటికే అమర్ తేజులు, అలాగే ఆ తర్వాత గోరింటాకు సీరియల్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ వీళ్ళిద్దరూ కూడా అటు నిఖిల్, ఇటు కావ్య విషయంలో ఎంతలాగా పోరాడుతున్నారనేది అది తెర వెనకాల జరిగే ఒక అద్భుతమైన కథని చెప్పాలి. అయితే ఈ క్రమంలో నిఖిల్ చేసిన ఒక పెద్ద భారీ త్యాగం ఏంటి అంటే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత నిఖిల్‌కి సినిమా ఛాన్సులు కాదు గానీ, మిగతా అన్ని అవకాశాలు అంటే 'ఆహా' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో కానీ, లేకపోతే డిస్నీ హాట్‌స్టార్‌లా కానీ, ఇలా రకరకాల ఓటీటీ ప్లాట్‌ఫామ్స్, అలాగే ఇంకా ఎన్నో రకాల టీవీ షోస్‌లో అద్దిరిపోయే అంటే సూపర్ డూపర్ ఆఫర్స్ అయితే వచ్చాయి. భారీ రెమ్యూనరేషన్ నడుమ అసలది నెక్స్ట్ లెవెల్‌లో ప్రోగ్రామ్ పేరొచ్చే ప్రోగ్రామ్‌ని కూడా తను చిన్ని సీరియల్ కోసం వదులుకున్నాడు. ఎందుకంటే చిన్ని సీరియల్‌లో అయితే కావ్యతో నటించొచ్చు, కావ్యకి దగ్గరవ్వచ్చు. ఎప్పుడైనా సరే ఏళ్ల తరబడి ఇప్పుడు ఏ గోరింటాకు సీరియల్‌తో అయితే వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారో కలిసి ముందడుగు వేశారో అదే మళ్ళీ సీరియల్ ద్వారా వాళ్ళు కలవాలి కదా! అందుకనే నిఖిల్ ఏంటంటే ఆ అవకాశాలన్నీ పక్కన పెట్టేసాడు. నాకు కావాల్సింది కావ్యతో నటించడం అని జెప్పేసి, ఇక తను నెక్స్ట్ లెవెల్ డెసిషన్ తీసుకొని భారీ త్యాగం చేసి చిన్ని సీరియల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ చిన్ని సీరియల్ కూడా సూపర్ డూపర్ సీరియల్. ఆ సీరియల్ నటించినా కూడా మంచి పేరొస్తుంది.